నిత్యం మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఎన్ని పూజలు చేసినా భక్తులకు ఎలాంటి ఫలితం ఉండడం లేదా? నిత్య పూజల్లో భక్తులు ఎవరైనా కూడా ఈ పొరపాట్లను గనక చేస్తున్నారేమో ఒక్కసారి పరిశీలించుకోవాలి. హైందవ సాంప్రదాయం ప్రకారం పూజల్లో పాటించాల్సిన మొదటి పూజ గణపతి పూజ. ఇంట్లో చేసే నిత్య పూజల్లో ముందుగా ఆ గణపతి ప్రార్థన శ్లోకాన్ని చదువుకున్న తర్వాతే మిగిలిన దేవీ దేవతలకు పూజను చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా అక్కడి ఆలయంలోని గణపతిని దర్శించిన తర్వాతనే ఆ దేవుళ్లను దర్శించుకోవాలి. తెలిసో తెలియకో చాలా మంది భక్తులు కూడా చిన్న చిన్న తప్పులను చేసి వారు చేసిన పూజకు ఫలితం రాలేదని కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరూ ముందుగా నిత్య పూజల్లో విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుణ్ణి పూజించి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా వినాయకుణ్ణి దర్శించుకున్న తర్వాతే స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే వారు చేసిన ఆ పూజా ఫలితం, ఆలయాలకు వెళ్ళిన ఆ పుణ్య ఫలం కూడా దక్కుతుంది. పూజ చేయడానికి ఈశాన్య స్థలమే అనువైన స్థలం. ఈశాన్య స్థలమే ప్రధానమైనది కూడా. మన ఇంట్లో పూజా మందిరాన్ని ఈశాన్య దిక్కుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం ఆ పరమేశ్వరుని స్థానం. ఇంకా సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొలువై ఉండేది కూడా ఈ ఈశాన్యంలోనే. అందుకే దేవుని పూజలకు ఈశాన్యం చాలా శ్రేష్టం. ఈశాన్యంలో ఉన్న పూజా మందిరంలో ఆ భగవంతునిపై ధ్యానం చక్కగా కుదురుతుంది కూడా. చేసిన పూజకు ఫలితం కూడా త్వరగా వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఈ దిశగా పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పూజ చేసే భక్తులందరూ కూడా తూర్పు దిక్కుకు తిరిగి పూజ చేయాలి. దేవీ దేవతల విగ్రహాలు కాని వారి ఫోటోలు కాని పడమటి దిశగా ఉండాలి. కొంతమంది దేవుని పటాలను తూర్పు దిశగా ఉంచి పూజిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. పూజ చేసేవారు తూర్పు దిశగా తిరిగి పూజ చేయడం సర్వత్రా శ్రేష్టం కూడా. ఒకవేళ కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ దిశ వైపు ఉంచి పూజ చేసేవారు ఉత్తరం వైపు తిరిగి పూజ చేసుకోవాలి. శుభ ఫలితాలు పొందాలనుకునే వారు ఈ నియమాలను పాటించడం తప్పనిసరి అని భక్తులందరూ గుర్తుపెట్టుకోవాలి. పూజ చేసే సమయంలో కొన్ని రకాలైన దుస్తులను ధరించి పూజ చేస్తే ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. సనాతన సాంప్రదాయం ప్రకారం పూజా సమయంలో నల్లని వస్త్రాలు ధరించకూడదు. ఇవి నిషేధం కూడా. పూజలోనే కాదు, శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం కూడా. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది కాబట్టి అందుకే ఒక్క శనీశ్వరుని పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని మన శాస్త్రం చెబుతోంది. దీపారాధనకు ఈ నియమం తప్పనిసరి. పూజలో సగం వెలిగి ఆరిపోయిన ఆ వత్తిని తిరిగి వెలిగించకూడదు. ఆ నూనెను, ఆ వత్తిని తీసివేసి మరలా శుభ్రం చేసుకొని కొత్త వత్తిని వేసి వెలిగించి పూజను ప్రారంభించాలి. భక్తులు ఎవరైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయడం అనేది సహజం. అయితే కొన్ని సమయాల్లో మాత్రం ప్రదక్షిణ చేయరాదు. అది నిషిద్ధం కూడా. దేవాలయంలో సూర్యాస్త సమయం తర్వాత ప్రదక్షిణలు చేయరాదని కూడా శాస్త్రం చెబుతోంది. మొక్కుబడిగా ప్రదక్షిణలు చేయాలనుకునేవారు కూడా పగలు మాత్రమే, అది కూడా మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రదక్షిణాలు ముగించాలి. రాత్రి వేళ ఈ ధ్వనులు చేయరాదు. చీకటి పడిన తర్వాత ఆలయంలో గంటలు మోగించడం కానీ శంఖానాదం ఊదడం కానీ చేయరాదని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో భగవంతుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడు కాబట్టి మనం చేసే శబ్దాల వలన దేవునికి ప్రశాంతత లోపిస్తుంది. గుడిలో ఉండేది విగ్రహం కాదు, నిజంగా దేవుడు ఉన్నాడని కూడా భక్తులందరూ నమ్మాలి. రాత్రిపూట శబ్దాలు చేయరాదు. మనం చేసే పూజలు ఫలించి శుభాలు జరగాలని కోరుకునేవారు ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది.